ఏపీ రాజకీయాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి. అండ్ పోతుల మహేష్ గారు అయితే జనసేనలో ఉన్నప్పటికీ ఇంత ముందుకు ఉన్నప్పుడు మాట్లాడారన్నమాట. అంటే నేను వేరే పార్టీలోకి వెళ్తే నా చెయ్యి నరికేసుకుంటాను ఈ విధంగా అయితే మాట్లాడనమాట. అండ్ సేమ్ టైం అండ్ ఈసారి వైసీపీలోకి అయితే వెళ్ళారనమాట. అండ్ దీని గురించి అంటే మన క్లారిటీ ఇవ్వడానికి అండ్ కిరణ్ కుమార్ గారు అయితే మన పక్కన ఉన్నారు. మరి ఇన్ని వివరాలు ఆయన అడిగి తెలుసుకున్నాం. ఓకే, కాకపోతే ఇప్పుడు మీరు చెప్పిన పోతుల మహేష్ అనే వ్యక్తి ఇంతకు ముందు జనసేన పార్టీలో ఉండి అంటే తనకి సీటు రాలేదు అన్న కోపంతో ఇంతకుముందు కొన్ని మాటలు మాట్లాడాడు. నేను గనక పార్టీ మారాను అంటే నా చెయ్యి కొబ్బరి బొండం కత్తితో నరుక్కుంటాను అన్నాడు. ఇతనికి సీటు రాలేదు. తర్వాత జరిగిన సంఘటనలు అన్నీ కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఈయన వైఎస్ఆర్ పార్టీలోకి వెళ్ళటం కానీ ఇతనికి సీటు వచ్చిన దాఖలాలు అయితే ఎక్కడా కనపడలేదు. కానీ ఏంటంటే నేను జనసేన పార్టీలో నాకు సీటు వచ్చిద్ది అని చెప్పి అక్కడైతే దోచుకోవటం చాలా వరకు జరిగిన మాట వాస్తవమని నేనైతే చెప్పగలను. ఇలాంటి వ్యక్తుల్ని పార్టీ మారి ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చినట్టు పవన్ కళ్యాణ్ని కూడా నోటికొచ్చినట్టు మాట్లాడాడు. సరైన బుద్ధి ప్రజలే చెప్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన అరాచకాలకి ఈ 5 ఏళ్ళు చేసిన పాలన గురించి తెలిసి కూడా అదే పార్టీలోకి వెళ్ళిన తర్వాత ఇంకా అలాంటి వ్యక్తి గురించి మనం మాట్లాడకపోవటమే మంచిది అనేది నా ఉద్దేశం. ఓకే, అండ్ సేమ్ టైం అంటే ఒక సీట్ వేయలేదని చెయ్యి నరిగేసుకుంటా అంత ఇష్టం ఉన్న పార్టీ నుంచి బయటికి వెళ్ళారా? అంటే వైసీపీ వాళ్ళు ఏమైనా ఫోర్స్ చేసింటారా రమ్మని? అయితే ఈయననే వెళ్ళిపోయారంటారా? వైసీపీ వాళ్ళు పెద్దగా ఫోర్స్ చేసింది ఏమీ లేదు. కానీ అంటే ఇక్కడ సీటు రాలేదు అన్న కోపంతో ఇప్పుడు నేను గెలవనా అన్న విషయం తెలిసి కూడా అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మట్లేదు. రాష్ట్రాన్ని సర్వనాశనం అంటే తెలుగుదేశంలో ఖాళీలు లేక ఏదో ఒక పార్టీలో ఉండాలి వెళ్ళాడు. పోయి గోతులో పడ్డాడు అని మాత్రం నేనైతే చెప్పగలను. ఓకే, అండ్ సేమ్ టైం అంటే ప్రతి ఒక్కరూ అంటున్న మాట ఏంటంటే విడతల రజనీ గారికి అంటే ఆస్తి 2019 తరువాత అండ్ సేమ్ టైం దాదాపు 2000 కోట్లు పెరిగింది అన్న మాట అయితే అంటున్నారు. దానిపై మీ ఒపీనియన్ ఏంటి? వైద్య శాఖ మంత్రిగా తన మేకప్లకి తాను కట్టుకునే చీరలకి తప్ప ప్రజల్ని ఏనాడు పట్టించుకోకుండా అక్రమంగా ఇప్పుడు గంజాయి రూపేణ కానీ డ్రగ్స్ రూపేణ కానీ కల్తీ మద్యం ద్వారా కానీ మట్టి మాఫియా కానీ ఇసుక మాఫియాలో కానీ తాను అక్రమంగా సంపాదించిన ఆస్తులు దాదాపుగా 600% పెరిగిన మాట వాస్తవం. ఇంతకుముందు మీరు మల్లెల రాజేష్ అని పేరు వినే ఉంటారు. మల్లెల రాజేష్ అనే వ్యక్తి దగ్గర కూడా దాదాపు నీకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తాను అని చెప్పి 6.5 కోట్లు తీసుకోవటం కానీ ఈ సెటిల్మెంటు సజ్జలగాడి దగ్గరికి రావటం కానీ వాడు 3.5 కోట్లు ఇచ్చే విధంగా మాట్లాడాడు. మిగతాది ఇంకా అడగొద్దు అని కూడా చెప్పాడు. ఇలాంటి బ్రోకర్ పనులు కూడా చేశాడు సజ్జలగాడు అని చెప్పవచ్చు. ఇంతకు ముందు అయితే ఒక 70 బుల్లెట్స్ 2019 ముందల ఒక 25,000 30,000 డౌన్ పేమెంట్ కట్టి మిగతాది నేను గెలిచిన తర్వాత 1 టైం సెటిల్మెంట్ చేస్తాను అని చెప్పి గెలిచిన తర్వాత సెటిల్మెంట్ చేయటం కూడా జరిగింది. అదేవిధంగా ఇప్పుడు గుంటూరు ఎమ్మెల్యేగా వచ్చి మధ్యలో ఎంపీ అనే పేరు కూడా వినపడుతున్న మాట వాస్తవమే. కానీ ఇక్కడ గుంటూరులో అయితే 1000 బుల్లెట్లు తీయటానికి సిద్ధంగా ఉంది. గుంటూరులో ఉన్న లలిత హాస్పిటల్లో ఇప్పటికే 30 కోట్లు తీసుకున్న మాట వాస్తవం అని అట్లాగా ప్రజల సొమ్ముని కాజేసి అక్రమంగా భూములు ఎక్కడ కనపడితే అక్కడ అమరావతిలో కూడా విడదల రజనీ గారికి 9 ఎకరాలు ఉన్నమాట వాస్తవం. 600% పెరిగింది విడదల రజనీ ఆస్తులు ఈ 5 సంవత్సరాల్లో.